మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. కావ్య అబార్షన్ విషయంలో రాజ్ ఐడియా బెడిసికొట్టింది. ఇందిరాదేవికి హార్ట్ అటాక్ రాగా కావ్య, రాజ్ గొడవ మీడియాకు చేరింది. కుటుంబంలో ఈ పరిణామాలన్నీ కలకలం సృష్టించాయి. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో స్వప్నకు కనకం కాల్ చేస్తే రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది. కావ్యకు, రాజ్కు గొడవ ఏంటి అని కనకం అంటుంది. నన్ను అడుగుతున్నావేంటి? మీ ఇంటికి తప్పు చేసి వచ్చిన కూతురిని అడుగు అని రుద్రాణి అంటుంది. నా కూతురు తప్పు చేయదు అని కనకం అంటుంది. అంటే రాజ్ తప్పు చేశాడని అంటున్నావా అని రుద్రాణి అంటుంది. నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ అని కాల్ కట్ చేస్తుంది కనకం. రుద్రాణి మాట్లాడింది విన్న స్వప్న తిడుతుంది. ఇంకోసారి తన ఫోన్ ముట్టుకోవద్దుంటుంది. మరోవైపు కావ్య పుట్టింటికి ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. కావ్య ఇంటికి ఎందుకు వచ్చింది? అల్లుడిగారిని ఎందుకు తిట్టి పంపించేసింది అని కనకం అడుగుతుంది. నీకు చెప్పలేదా? అయితే మాకు చెప్పలేదు అని ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరూ ఒకేసారి మాట్లాడతారు. తర్వాత కావ్య దగ్గరికి వెళ్లి నువ్వు సూపరే, కంగ్రాచ్యులేషన్స్ అని అపర్ణ అంటుంది. దేనికి అని కావ్య అడిగితే, నువ్వు వేసిన ప్లాన్కు నా మనవడి గుండె జారిపోయింది అని ఇందిరాదేవి అంటుంది. ఆ లెటర్ చదివిన నేనే షాక్ అయ్యా. పాపం నువ్వు నాటకం ఆడుతున్నావని తెలియక నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చావని తెగ టెన్షన్ పడుతున్నాడు వెధవ అని అపర్ణ అంటుంది. ఇది నాటకం కాదు. నిజంగానే నేను ఆ ఇంటినుంచి వచ్చేశాను అని కావ్య చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఉన్నపలంగా ఇక్కడికి వచ్చేంత కష్టం నీకేం వచ్చిందే అని ఇందిరాదేవి అంటుంది. కష్టం కాదు. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. అప్పు అలా అవ్వకూడదు. ఆ గొడవలను ఇక్కడికి తీసుకురావద్దు అని కావ్య అంటుంది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని కనకం అంటుంది. అర్థం కాకపోవడానికి ఏముంది కనకం? రాజ్ దీన్ని అబార్షన్ చేయించుకోమంటున్నాడు. ఈ బిడ్డ వద్దంటున్నాడు. ఇదేమో బిడ్డ కావాలంటుంది. ఇన్ని రోజులు విడాకుల నాటకం ఆడింది. ఇది కూడా ఇలాగే అనుకున్నా. కాని ఇది ట్విస్ట్ ఇస్తుందనుకోలేదు అని అపర్ణ నిజం చెబుతుంది. కావ్యే కాదు, కడుపు తీయించడానికి మేము కూడా ఒప్పుకోం. అల్లుడిని నిలదీద్దాం పదా అని కనకం అంటుంది. ఏంటీ చెప్పేది? మాకే ఇన్ని చేసినా చెప్పట్లేదు. నీకేం చెబుతాడు అని ఇందిరాదేవి అంటుంది. అమ్మా, గొడవలు ఇంతటితో చాలు. కాని ఏదో రోజు ఆయనే వచ్చి తీసుకెళ్తారని నమ్మకం నాకుంది అని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. కనకం ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అని ఇందిరాదేవి అంటుంది. మీ మనవడికి అబార్షన్ కావాలి, మీకు అన్నం కావాలి. బాగా పెడతాను అని కనకం అంటుంది. గొడవలు గొడవలే, ఆకలి ఆకలే. అన్నం వడ్డించు పదా అని ఇందిరాదేవి తీసుకెళ్తుంది. మరోవైపు కావ్యను ఇంటికి ఎలా తీసుకురావాలా అని రాజ్ ఆలోచిస్తాడు. కళావతికి అమ్మన్న, నానమ్మ అన్న చాలా ఇష్టం. వాళ్లకు హెల్త్ బాలేదని చెబితే వచ్చేస్తుంది అని ఐడియా వేస్తాడు రాజ్. కావ్యకు కాల్ చేస్తాడు రాజ్. అప్పుడే ఇందిరాదేవి, అపర్ణకు భోజనం వడ్డిస్తారు కావ్య, కనకం. రాజ్ కాల్ చేస్తే కావ్య లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తుంది. ఏడుస్తున్నట్లు పెద్ద డ్రామా చేస్తాడు రాజ్. ఏదైనా సమస్య అని కావ్య అంటే, 2 సమస్యలు అంటాడు రాజ్. నువ్వు వెళ్ళిపోయావన్న బెంగతో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోవట్లేదు అని రాజ్ అంటాడు. దానికి కనకం అపర్ణ సైగలు చేసుకుంటూ కామెడీ చేస్తారు. అమ్మమ్మకు చెప్పొచ్చుగా అని కావ్య అంటే, అసలు నానమ్మ ఉంటేగా అని రాజ్ అంటాడు. అత్తయ్య నేనైనా తినట్లేదు అన్నాడు. మిమ్మల్ని అయితే ఏకంగా పైకే పంపించాడు అని అపర్ణ అంటుంది. నువ్వు సడెన్గా వెళ్ళిపోవడంతో నానమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది. నిన్ను చూడాలని కలవరిస్తూ గంటలు లెక్క పెడుతుంది. నువ్వు త్వరగా ఇంటికి వచ్చే అని రాజ్ అంటాడు. దానికి ఇంటికెందుకు, వీడియో కాల్ చేస్తే సరిపోతుందిగా అని చేస్తుంది కావ్య. రాజ్ ఏడ్చినట్లు మొహం పెట్టి డ్రామా చేస్తాడు. నానమ్మ తన గదిలో వెంటిలేటర్ పైన ఉందని రాజ్ అంటే, ఆ వెంటిలేటర్ మా ఇంటికి వచ్చిందని ఇందిరాదేవి, అపర్ణను చూపిస్తుంది కావ్య. దాంతో షాక్ అయిన రాజ్ కాల్ కట్ చేస్తాడు. ఇదంతా కామెడీగా సాగుతుంది. కాని రాజ్ ఐడియా మాత్రం బెడిసికొడుతుంది. మరోవైపు రుద్రాణి, రాహుల్ మాట్లాడుకుంటారు. కావ్య మీద రాజ్ కోపంగా ఉన్నాడు. ఆ కోపాన్ని ఇంకాస్తా పెంచి శాశ్వతంగా వారిద్దరూ విడిపోయేలా చేస్తే ఆ ఆస్తి మనకే. కావ్యచేత మన పరువు రోడ్డున పడేలా చేస్తే మిగతాది రాజే చూసుకుంటాడు. మనం పోయేలా చేసి దానికి కారణం కావ్య అని చూపించాలి. అందుకు మీడియా ఉందిగా. ఈరోజు గొడవలు గడప దాటితే కావ్యను మీడియా అడిగే ప్రశ్నలకు మాట జారుతుంది. దాంతో పరువు పోతుంది అని రుద్రాణి అంటుంది. దాంతో మీడియా రచ్చరచ్చ చేస్తారు. ఇంటి పరువును రచ్చకు ఈడుస్తారు అని రాహుల్ అంటాడు. ఇంటి పరువు పోడానికి కారణం కావ్యే అని దూరంగా ఉంటాడు. నీకు తెలిసిన వాళ్లకు చెప్పు, రెచ్చగొట్టేలా చేయాలి అని రుద్రాణి అంటుంది. రేపు తెల్లారేసరికి దుగ్గిరాల ఇంటి పరువు టీవీల్లో స్క్రోల్ అవుతుంది అని రాహుల్ అంటాడు. మరోవైపు కావ్యను ఓదారుస్తాడు కృష్ణమూర్తి. కావ్య ఇంటికి మీడియా వచ్చి ప్రశ్నలు అడుగుతారు. మీ గొడవలకు కారణం బిడ్డేనా అని యాంకర్ అడిగితే కావ్య కోపంగా చూస్తుంది. అదంతా టీవీలో వస్తుంది. కావ్యే కావాలని చేస్తుందని రుద్రాణి చెబుతుంది. అపర్ణ కోపంతో ఊగిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తానికి
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్లో కావ్య, రాజ్ మధ్య గొడవలు తీవ్రమై, ఇందిరాదేవి ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. రాజ్ ఆలోచనలు బెడిసి కొట్టి, ఈ విషయానికి ఎలా మీడియా దృష్టిని ఆకర్షించిందో వేచి చూడాలి.